హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చందు. ముందుగా మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియోలో మీకు బిలో 10,000 లో బడ్జెట్ కేటగిరీకి సంబంధించిన ఒక మొబైల్ అనేది అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది రీసెంట్గా మా ఫ్రెండ్ అనేది పర్చేస్ చేశారండి. ఇది నిన్న డెలివరీ రాగానే తీసుకొచ్చి మన ఛానల్లో అన్బాక్స్ చేసి చూపించమని మనకి ఇచ్చారు. సో తన పేరు వచ్చి హిమాముద్దీన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ఈ మొబైల్ నేమ్ వచ్చి రియల్మీ నార్జో 20A. ఇది మనకి రీసెంట్గా లాంచ్ చేసిన రియల్మీ కంపెనీలో నార్జో 20 సిరీస్లో లో ఎండ్ కేటగిరీ మొబైల్ అనమాట. బాక్స్ మీద మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అనేది హైలైట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్న మనకి ఇది స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 6.5 inches డిస్ప్లే, అలాగే ట్రిపుల్ కెమెరా సెటప్ అని చెప్పి మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ హైలైట్ చేస్తున్నారు. సీల్ బ్రేక్ చేసి లోపల ఏ కంటెంట్స్ వస్తున్నాయి, అలాగే మొబైల్ యొక్క ఇనిషియల్ ఇంప్రెషన్ ఎలా ఉంటుందో అనేది మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఒకసారి మీరు ఇక్కడ సీల్ బ్రేక్ చేసి బాక్స్ ఓపెన్ చేయగానే లోపల మీకు ఒక స్మాల్ బాక్స్ అనేది కనిపిస్తుంది. సో ఒకసారి బాక్స్ లోపల మీరు చూసుకుంటే మనకి ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే కొన్ని పేపర్ వర్క్స్ ఇచ్చారు. వారంటీ అండ్ యూజర్ గైడ్, పేపర్ వర్క్ అనేది ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో వీటిని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ బాక్స్లో చూసుకుంటే మనకి మొబైల్ అనేది ఉంది. సో ఇందులో మనకి మొబైల్ 2 కలర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ వచ్చి గ్రే కలర్ అనేది ఆర్డర్ చేశారు. మీకు సిల్వర్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. తర్వాత మనకి బాక్స్లో చూసుకుంటే ఛార్జర్ ఇస్తున్నారు. 5 volts 2 amps సపోర్ట్ చేస్తుంది. అంటే 10 watts వరకు సపోర్ట్ చేస్తుంది మనకి మొబైల్ అనేది. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ లేదు. బేసిక్ ఛార్జర్ అనేది ఇస్తున్నారు. తర్వాత కేబుల్ చూసుకుంటే మనకి ఇది మైక్రో USB కేబుల్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇందులో అయితే టైప్ C పోర్ట్ అయితే లేదు. సో మనకి మైక్రో USB కేబుల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి పౌచ్ స్కిప్ చేశారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనకి బడ్జెట్ కేటగిరీ బిలో 10,000 ఫోన్ కాబట్టి కాస్ట్ కటింగ్ కోసం పౌచ్ అనేది స్కిప్ చేస్తారు. సో వీటన్నిటిని పక్కన పెట్టేసి మీకు మొబైల్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ ఎలా ఉందనేది కవర్ అనేది ఓపెన్ చేసి మీకు మొబైల్ డీటెయిల్స్ అనేది క్లియర్గా మీకు చూపిస్తాను. వీటిలో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 3GB ర్యామ్ మోడల్ ఉంటుంది, 4GB ర్యామ్ మోడల్ ఉంటుంది. ఈ ఫోన్ వచ్చి మనకి 4GB ర్యామ్ మోడల్ అనేది మా ఫ్రెండ్ తీసుకున్నారు, గ్రే కలర్ అనేది. సో ఒకసారి మీకు ఫిజికల్ ఓవర్వ్యూ అనేది చూపిస్తాను ఎలా ఉందనేది. అలాగే మొబైల్ టాప్లో చూసుకుంటే ఫ్రెండ్స్ మీకు ఎటువంటి పోర్ట్స్ కానీ ఇవి లేవు, ఎంటీగా ఉన్నాయి. రైట్ సైడ్ చూసుకుంటే మనకి పవర్ బటన్ అనేది ఒకటి ఇచ్చారు. అలాగే బాటంలో మనకి స్పీకర్ గ్రిల్, అలాగే ఛార్జింగ్ మైక్రో USB పోర్ట్, అలాగే మైక్ ఉంది. 3.5mm ఆడియో జాక్ ఉంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ రాకల్స్, అలాగే సిమ్ ట్రే అనేది ఇచ్చారు. టాప్లో చూసుకుంటే మనకి ఇయర్ పీస్, అలాగే V షేప్ నాచ్ అనేది ఒకటి ఇచ్చారు సెంటర్లో. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. నార్జో బ్రాండింగ్ కనిపిస్తుంది. మనకి V షేప్లో డిజైన్ అనేది ఉంది. పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ అనేది. అలాగే మీకు ట్రే చూసుకుంటే కనుక మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డ్స్, ఒక మెమరీ కార్డ్ ఎట్ ఎ టైమ్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో అలాగే మీకు దీనికి ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ ఇస్తున్నారు. టెంపర్ గ్లాస్ అయితే కాదు, స్క్రీన్ గార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మొబైల్ టర్న్ ఆన్ చేసి దీని యొక్క సెటప్ అనేది ఫినిష్ చేద్దాం ఫ్రెండ్స్. ఈలోపు మీకు స్పెసిఫికేషన్స్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనకి 6.5 inches HD+IPS LCD డిస్ప్లే యూస్ చేశారు. స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ యూస్ చేశారు. 4GB ర్యామ్ వేరియంట్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ట్రిపుల్ స్లాట్తో వస్తుంది కాబట్టి మీకు మెమరీ కార్డ్ ద్వారా మెమరీ ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చాను. అందులో మనకి మెయిన్ కెమెరా వచ్చి 12 MP ఉంటుంది. 2 MP డెప్త్ సెన్సార్, 2 MP మైక్రో కెమెరా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ వచ్చి మనకి V నాచ్లో మనకి 8 MP కెమెరా అనేది ఉంటుంది, సెల్ఫీ కెమెరా. అలాగే బ్యాక్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ యూస్ చేశారు. 10 watts ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనం ఈ ఫోన్ యూస్ చేసి రివర్స్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. మనకి ఇయర్ బడ్స్ లాంటి వాటికి కూడా రివర్స్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే ఇందులో మనకి ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ద బాక్స్తో వస్తుంది. రియల్మీ UI వర్షన్ 1.0తో వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఫోన్ అనేది బూట్ అయిపోయింది. మనకి ఇక్కడ చూడొచ్చు వెల్కమ్ రియల్మీ UI అని చెప్పి వచ్చేసింది ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు డిస్ప్లే అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. వైబ్రేట్ కలర్స్ ఉన్నాయి. చూడడానికి మీకు ఇనిషియల్ ఇంప్రెషన్ డిస్ప్లే అయితే మీకు బాగా నచ్చుతుంది. HD డిస్ప్లే అయినా సరే మీకు చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, బ్లోట్వేర్ కూడా మనకి ఎక్కువగా యాప్స్ అయితే ఇవ్వలేదు. ఫేస్బుక్, అలాగే గూగుల్ సపోర్టెడ్ యాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే రియల్మీ UI సపోర్టెడ్ యాప్స్ కొన్ని ఉన్నాయి. సో ఇందులో కొన్ని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కొన్ని అయితే అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి రావు ఫ్రెండ్స్. సో ఏదైతే మనకి UIతో లింక్ అయి ఉంటుందో వాటిని మనం అన్ఇన్స్టాల్ చేసుకోలేము. ఎక్స్ట్రా యాప్స్ ఏవైతే ఉంటాయో మనం వాటిని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకసారి మన సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. అందులో అబౌట్ ఫోన్లో మీరు ఒక ఫోన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది చూడొచ్చు. మీరు రియల్మీ నార్జో 20A ఫోన్ మోడల్ నేమ్ వచ్చి, అలాగే మనకి ఇక్కడ రియల్మీ వర్షన్ 1.0 ఆండ్రాయిడ్ 10తో వస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్. మీరు ఇక్కడ చూడొచ్చు అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్ ఉంది ఫ్రెండ్స్. ఏదైనా అప్డేట్ వచ్చిందో లేదో కూడా మనం ఒకసారి చూద్దాము. సో ఇది మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 10తో సపోర్ట్ చేస్తుంది. సో అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ ఉంటుంది. 4GB ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ 64GBలో మనకి 49.5GB స్పేస్ అనేది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఫ్రీ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మీకు ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్స్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఒక అప్డేట్ కూడా రోల్ అవుట్ అయ్యి ఉంది ఫ్రెండ్స్. 500 MB సైజ్ ఉంది ఈ అప్డేట్ అనేది. సో ఒకసారి మీరు చూద్దాం ఇందులో ఏవి ఇచ్చారనేది.
సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి ఇది నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అనేది మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. అలాగే కొన్ని ఫీచర్స్ యాడ్ చేసి అలాగే కెమెరా బగ్స్ కొన్ని ఫిక్స్ చేసినట్టు మనకి అప్డేట్లో చూపిస్తున్నారు. అలాగే ఫ్రెండ్స్, డిస్ప్లే అలాగే సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది కూడా ఒకసారి చూద్దాం. యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదైనా వీడియో ప్లే చేసి చూపిస్తాను మీకు. అలాగే ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ పైన సర్చ్ బార్లో మీరు చందు TFT అని టైప్ చేయగానే మన ఛానల్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ నేను పోస్ట్ చేసినప్పుడు మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఇది మరింత మందికి రీచ్ అవుతుంది, నాకు కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ ఒక నాన్ కాపీరైట్ మ్యూజిక్ అనేది ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది మీరు ఒకసారి వినండి. సౌండ్ క్వాలిటీ కూడా ఇనిషియల్ ఇంప్రెషన్ గుడ్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరీ హెవీ లోడ్ అయితే లేదు, కానీ ఓకే గుడ్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి ఇక్కడ మీరు స్క్రీన్ అన్లాక్ ఎలా అవుతుంది అనేది కూడా ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తాను. మనకి ఫేస్ అన్లాక్ అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఎలా వర్క్ అవుతుంది అనేది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి లాక్ ఓపెన్ చేయగానే ఇమీడియట్గా మనకి అన్లాక్ అయిపోతుంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. మీకు సెట్టింగ్స్లో మీకు బటన్ క్లిక్ చేయగానే అన్లాక్ అయ్యేటట్టుగా మనకు ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు దాన్ని సెట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా వితౌట్ స్వైప్ చేయకుండా మీకు అన్లాక్ అయ్యేటట్టుగా ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీకు ఒకసారి ఆ ఫ్యూచర్ అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు డౌన్లో స్క్రీన్ అన్లాక్ అనేది ఒకటి ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు వెంటనే అందులో 2 ఆప్షన్స్ వస్తాయి. దానిలో ఆటో అన్లాక్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు ఇమీడియట్గా అన్లాక్ అయిపోతుంది మీకు ఫేస్ రికగ్నిషన్ అయినప్పుడల్లా. అలాగే మీకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా మీకు చూడొచ్చు ఫ్రెండ్స్. ప్లేస్ చేయగానే మీకు ఇమీడియట్గా అన్లాక్ అవుతుంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. మీకు ఎక్యురసీ కూడా చాలా బాగుంది, ఎటువంటి ఎర్రర్స్ అనేది రావడం లేదు ఫ్రెండ్స్. నేను టెస్ట్ చేసినప్పుడు కూడా చాలాసార్లు చెక్ చేశాను. అలాగే కెమెరా డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, బ్యాక్ కెమెరా యూస్ చేసి మనం 4K లేదా ఫుల్ HD లేదా 720p వరకు వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది కూడా 30 FPSలో. మనకి ఎటువంటి స్టెబిలైజేషన్ అయితే ఉండదు ఫ్రెండ్స్. అలాగే ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మనం 1080p ఫుల్ HD వరకు మనం వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో బిలో 10,000 బడ్జెట్ కేటగిరీ మొబైల్స్లో ఇంతకు మించి మనం ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు ఫ్రెండ్స్ ఏదైనా. సో ఇందులో మనకి కెమెరా క్వాలిటీస్ అయితే ఎవరైనా అనేది చెప్పుకోవచ్చు, మరి గుడ్ అని అయితే చెప్పుకోలేము. సో ఎందుకంటే బిలోకి బడ్జెట్ కేటగిరీ మొబైల్స్ కాబట్టి. అలాగే ఇందులో మనకి మొబైల్ అనేది డార్క్ మోడ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇందులో నాకు నచ్చని పాయింట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇందులో మెయిన్గా మనకి సెకండ్ హ్యాండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే లేదు. అలాగే ఇంకొక డ్రాబ్యాక్ వచ్చి మనకి టైప్ సి పోర్ట్ అనేది స్కిప్ చేస్తారు, అంటే మనకి మైక్రో USB పోర్ట్ అనేది ఇస్తున్నారు. సో ఈ యొక్క 2 పాయింట్స్లో వీళ్ళు బాగా కాంప్రమైజ్ అయ్యారు అనేది చెప్పుకోవచ్చు. ఇది తప్ప మనకి మిగతా ఫీచర్స్ అనేది కూడా చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ అనేది ఇవ్వడం జరిగింది వీటిల్లో. ఈ మొబైల్ కాస్ట్ వచ్చి మనకి 9,500 రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్. ఫ్లిప్కార్ట్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుండి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి, మాకు చాలా సపోర్టివ్ ఉంటుంది. అలాగే ఈ మొబైల్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే అట్ హోమ్ అండ్ స్టే సేఫ్. జై హింద్.